ఐలాండ్ 3లో ప్రీ కోర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ఈ రిసార్ట్స్ ఓపెనింగ్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అడవులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, హెరిటేజ్ కల్చర్ కానివ్వండి, దాన్ని అభివృద్ధి చేసి భారతదేశంలోనే ఒక నెంబర్ 1 పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని చెప్పి అటు రేవంత్ రెడ్డి గారు, మా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక ప్రత్యేకమైన దృష్టితోటి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితిని కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండి పూర్తిగా పర్యాటక శాఖను పట్టించుకోకుండా మూలన పడేసిన పరిస్థితి నుంచి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో పర్యాటక రంగాన్ని కూడా కీలక పాత్ర వహించాలనే ఉద్దేశంతో పీపీపీ మోడల్లో కానివ్వండి, గవర్నమెంట్ నిధులతో కానివ్వండి, మరి ఇలాంటి ప్రదేశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ప్రత్యేకమైన దృష్టితోటి ముందుకు వస్తున్నాం. ఈరోజు చాలా అద్భుతంగా మరి లక్నవరంలో ఐలాండ్ 3లో బ్రహ్మాండంగా ఇప్పుడే మనం చూసినాం. కాటేజెస్ కానివ్వండి, స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానివ్వండి, అంటే ఏదో దేశంలోకి పోతే ఆ దేశంలో ఉన్న అనుభూతి ఇక్కడ కలుగుతుంది. పచ్చని వాతావరణంలో బ్రహ్మాండంగా అంటే ములుగు జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకే ఒక ల్యాండ్ మార్కుగా ఇది అభివృద్ధి జరిగింది. కాబట్టి రాబోయే రోజులలో కూడా తెలంగాణలో బ్రహ్మాండంగా ఇప్పుడే మా మంత్రి గారు చెప్పినట్టు రామప్ప చెరుపు కానివ్వండి, మూసీ రివర్ ఫ్రంట్ కానివ్వండి, బ్రహ్మాండంగా మన లండన్ పోయి వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున అక్కడ మరి మంచి వాటిని ఇక్కడ హైదరాబాదులో పెట్టాలని చెప్పి మంత్రి గారు కూడా అక్కడ ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ తోటి కూడా కావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున మేము అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఆహ్వానించడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణను ఒక మంచి పర్యాటక ప్రాంతంగా అటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వంలో నెంబర్ 1 టూరిజంగా మార్చే దిశగా మేమందరం కూడా ముందుకెళ్తున్నామని కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇంత అద్భుతమైన మరి మంచి రిసార్ట్స్ను నిర్మాణం చేసిన ఈ ఫ్రీ కోర్ట్స్ కంపెనీ మేనేజ్మెంట్ను కూడా అభినందిస్తూ, భవిష్యత్తులో దీన్ని మంచిగా మెయింటైన్ చేసి ఒక తలమానికంగా ఉండాలని చెప్పి కూడా ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా ప్రపోజల్ పంపిన 80 కోట్లు 100 కోట్లు కానీ అది తొందరగా ఒకవేళ మనం 26వ తారీఖు నాడు వెళ్ళి తప్పకుండా మంత్రివర్యులు వస్తే తప్పకుండా మనం అందరం కూడా సీతక్క గారు మేము అందరం కలిసి 26, 27 తారీఖు నాడు పార్లమెంటు మొదలవుతుంది కాబట్టి తప్పకుండా దానికి కూడా డెవలప్మెంట్ చేసేందుకు రామప్ప కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంతకుముందు మంత్రివర్యులు చెప్పినట్టు, మా సీతక్క చెప్పినట్టు, అదేవిధంగా బ్రిడ్జి కూడా మీకు ఛత్తీస్గఢ్ ఒరిస్సా బ్రిడ్జి కూడా కన్వీనెంట్గా ఉంది. అదేవిధంగా ఇటు నుంచి చూసుకుంటా భద్రాచలం వెళ్ళినట్టయితే భద్రాచలం కూడా నియరెస్ట్ ప్లేసే, అదేవిధంగా ఖమ్మంకి వెళ్ళవచ్చు. కాబట్టి ఇవన్నీ చుట్టుపక్కల ఖమ్మం కానీ, వరంగల్ కానీ, నల్గొండ కానీ ఈ టూరిజం ప్లేస్గా మనం కొన్ని డెవలప్మెంట్ చేసినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు దాదాపుగా మన స్టేట్లో టూరిజం కానీ, ఎడ్యుకేషన్ పట్ల కానీ, నిన్న మహిళల పట్ల కానీ మహిళలకు ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పేసి కొన్ని ఒక 5-6 కాన్సెప్టు, అదేవిధంగా టూరిజం ప్లేసు, అదేవిధంగా ఇరిగేషన్ కూడా తెలంగాణ ప్రజలకు కూడా గౌరవం ఉంటుంది ముఖ్యమంత్రి గారి మీద. కాబట్టి ఈ ప్రాంతంలో గౌరవనీయులు మా సీతక్క గారు బాగా ఫోర్స్ చేసి కొన్ని పంచాయతీరాజుల్లో కానీ ఇవాళ రోడ్స్ కానివ్వండి ఇవన్నీ డెవలప్మెంట్ చేసినట్టయితే ఒక గొప్ప అచీవ్మెంట్ పెరుగుతుంది. ఆవిడ మేడం గారు కూడా, అక్క గారు కూడా బాగా ఈ ములుగు ప్రాంతానికి మన దగ్గర ఉన్న వాతావరణం కానివ్వండి ఏదైనా కానివ్వండి. ఇప్పుడు వైజాగ్ పోండి మీరు 10 o'clock చెమటలు వచ్చేస్తాయి, కానీ ఇక్కడ అట్లా కాదు. కాబట్టి ఇలాంటి ప్రాంతంలో మంచి ప్రాంతం ఇది దేశంలోనే. కాబట్టి ఇది టూరిజం ప్లేస్గా మనం బాగా దీనికి డెవలప్ చేసినట్టే, ఈ సంస్థ ద్వారా మనం డెవలప్ చేసినట్టయితే మీరే కాదు ఎన్నో సంస్థలు రావాలి. కాబట్టి చేసినట్టయితే బాగుంటుందని నేను భావిస్తూ
ఈ మా మంత్రివర్యులకు వారి చైర్మన్ గారికి అదేవిధంగా మా మంత్రి గారికి వారి అందరికీ కూడా అలాగనే మా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి టూరిజంలో ఉన్న సెక్రటరీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు.